సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైబర్ నేరగాళ్ళు వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నది కూడా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్సాప్ను హ్యాక్ చేసి దాని ద్వారా డబ్బులు గుంజే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ని ఏ విధంగా హ్యాక్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని కూడా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులు షాక్ అయిపోతున్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే అవాక్కైపోతూ ఉన్నారు. అంత దారుణంగా ఇప్పుడు ఈ బాధితుల లిస్టులో ఈ ఈ హ్యాకర్స్ ద్వారా నష్టపోయినటువంటి బాధితులు ఎవరు తెలుసా? చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఈ లిస్టులో చేరారు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంత ఘోరంగా బోల్తా కొడతా ఉన్నారు. ఈ వాట్సాప్ హ్యాకింగ్ ఏ విధంగా చేస్తారన్నది కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన బిజినెస్లు కావచ్చు, లేకపోతే మనం ఏదైనా మనకు పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి కదా, మన ఫోన్ నెంబర్లు పెడతా ఉంటాం. ఆ ఫోన్ నెంబర్ని తీసుకుంటారండి. ఆ ఫోన్ నెంబర్ని తీసుకుని అదే నెంబర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, సార్ మేము పలానా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేస్తున్నాము, లేకపోతే పలానా ఏదో మా సైట్లో మేము ఏదో చేస్తాము, మేము రాంగ్గా ఒక నెంబర్ తప్పు కొట్టామండి, అది మీకు వచ్చింది, ఎంటర్ చేశాము, అది మీ నెంబర్, అది మీకు ఒక ఓటీపీ వస్తుంది, చెప్పండి. ఆ ఓటీపీ ఇక్కడ నేను ఎంటర్ చేసేస్తే నా పని అయిపోతుంది. నేను నెంబర్ తప్పు కొట్టడం వల్ల అది మీ నెంబర్ కావటం వల్ల మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది, జస్ట్ ఓటీపీ చెప్పండి చాలు, నా పని అయిపోతుంది ఇక్కడ అని ఫోన్ చేస్తారు. సరే, నా నెంబర్ కొట్టాడు, ఏదో కొట్టపోయి ఓటీపీ అడుగుతున్నాడు, ఆ ఓటీపీ చెప్పేస్తే అయిపోతుంది కదా అని మనం అనుకుంటాం. ఆ ఓటీపీ చెప్పడంతోనే అతను ఏం చేస్తూ ఉన్నాడు, మన నెంబర్ని కొత్త వాట్సాప్గా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు ఓటీపీ చెప్తాం కదా, ఆ ఓటీపీ ద్వారా వాడు ఆ వాట్సాప్ని మన నెంబర్తో కొత్త వాట్సాప్ క్రియేట్ చేసి లోపలికి వెళ్ళిపోయి మన నెంబర్తోనే వాడు కొత్త వాట్సాప్ క్రియేట్ చేస్తాడు. ఆ వాట్సాప్లో హిస్టరీ బ్యాక్కి వెళ్తే మన కాంటాక్ట్స్, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు అందరి లిస్టు, మన వాట్సాప్లో ఉన్న గ్రూపులు అన్నీ వాడికి అక్కడ కనిపించేస్తాయి. కనిపించిన తర్వాత వాడు వెంటనే 2 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాడు. ఇక్కడ మన వాట్సాప్ పనిచేయడం అయిపోద్ది, అక్కడ స్టార్ట్ అవుద్ది వాట్సాప్. ఇక వాడు ఏపీకే ఫైల్స్ వెంటనే మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపిస్తాడు. అంటే ఆర్థిక నష్టం చేకూర్చేటువంటి ఆ ఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉంటాడు. అరే, మన నుంచే వచ్చింది అనుకుంటారు కదా, మన కుటుంబ సభ్యులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఏమనుకుంటారు, మనం పంపించాం అనుకుంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఫైల్స్ పంపిస్తూ ఉంటాడు, సైట్లకు సంబంధించి ఏవేవో లింక్స్ పంపిస్తూ ఉంటాడు. ఆ లింకు క్లిక్ చేస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది. ఆ డేటా తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఖాతాలను కూడా పూర్తిగా లూటీ చేసే పరిస్థితి ఉంటుంది. మన వాళ్ళు ఏమనుకుంటారు, మనం పంపించిందంటే ఈజీగా ఓపెన్ చేస్తారు కదా, అట్లా మన వాట్సాప్ని వాడు పూర్తిగా తన హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకుంటాడు. ఒక్క చిన్న ఓటీపీ మనం చెప్పడం కారణంగా మన వాట్సాప్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మన కాంటాక్ట్స్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అట్లా మన వాళ్ళకి లింకులు పెట్టేసి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం లూటీ చేస్తారు. వాడు ఎప్పుడైతే మన వాట్సాప్ని ఖాతాను ఓపెన్ చేశాడో ఇక్కడ మనది పనిచేయడం అయిపోద్ది. అప్పుడు మనం తేరుకుంటాం, అరే వాట్సాప్ పనిచేయట్లేదు, ఇందాక నేను ఓటీపీ చెప్పాను కదా, నాది మొత్తం వాడు తీసేసుకున్నాడని చెప్పి అప్పుడు నీకు అర్థమైపోయి ఇది ఒక సైబర్ క్రైమ్ అని అప్పుడు అర్థమైపోయి నువ్వు పోలీసులకు వెళ్ళే లోపు వాడు మొత్తం పని కానీ చేస్తాడనమాట. ఇలాంటి దారుణాలు ఈ మధ్య ఎక్కువగా అయిపోతున్నాయి. చాలామంది కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధితులుగా చేరారు. పెద్ద బిజినెస్ మెన్స్ కూడా ఇందులో బాధితులుగా ఉండిపోయారంట. సో ఇంత ఈజీగా వాట్సాప్ ద్వారా చాలా దారుణమైనటువంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే మన వాట్సాప్ వేరే వాడు ఇన్స్టాల్ చేసుకోవద్దు. మన నెంబర్తో ఇంకొక చోట ఎక్కడ కూడా వాట్సాప్ ఆన్ కాకూడదు. అంటే ఉన్నటువంటి చిట్కా ఏంటంటే, మనం వాట్సాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, అకౌంట్స్ అని ఉంటుంది, ఆ అకౌంట్ మీద క్లిక్ చేయాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది ఆప్షను, దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇంకా ఎవరు కూడా మన నెంబర్తో వాట్సాప్ ఆన్ చేయలేరు. మన నెంబర్తో వాళ్ళ వాట్సాప్ అకౌంట్ అనేది ఆన్ కాదు. వాళ్ళు నిజంగా అట్లా చేస్తే వాళ్ళకి ఓటీపీ అడుగుతుంది, వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది అనమాట. సో మనం ఇస్తేనది ఓకే అయింది. సో డెఫినెట్గా మీరు మీ వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే కనుక, సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు అనుకుంటే కనుక వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.